మీరు మీ ఫోన్‌ని గంటలు గంటలు వాడుతున్నారు. కానీ అందులో ఉన్న యాప్స్‌కి ఏం సబ్స్క్రిప్షన్స్, యాడ్స్ లేకున్నా మీ నుంచి వాళ్ళకి మనీ ఎలా జనరేట్ అవుతుందో తెలుసా? దీని గురించే నేను ఈరోజు నుంచి ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు డే 1 వాట్సాప్ నుంచి స్టార్ట్ చేద్దాం. వాట్సాప్‌కి ఏం సబ్స్క్రిప్షన్స్, యాడ్స్ ఉండవు. మరి వాట్సాప్ కంపెనీకి రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుంది అంటారు? వాట్సాప్ మీ డేటాని అమ్ముకుంటుంది అని అనుకుంటున్నారా? అస్సలు కాదు. మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు ఏమైనా ఆర్డర్స్ పెడితే మీరు ఏ కంపెనీ యాప్‌లో ఆర్డర్ పెడతారో ఆ కంపెనీ నుంచి మీకు వాట్సాప్ మెసేజెస్ ద్వారా అప్డేట్స్ అనేవి వస్తాయి. లైక్ ఫ్రమ్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటివి. వాట్సాప్ మన నుంచి చార్జ్ చేయదు. బట్ అలాంటి కంపెనీస్ నుంచి మనకు మెసేజెస్ పంపడానికి చార్జ్ చేస్తది. వాట్సాప్‌కి ఇదే మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్. అండ్ వాట్సాప్‌కి వాట్సాప్ బిజినెస్ యాప్ కూడా ఉంది. అందులో కొన్ని ఫీచర్స్ కోసం మనీ పే చేయాల్సి ఉంటది. ఫ్యూచర్‌లో వాట్సాప్ కూడా ఇన్‌స్టాగ్రామ్ లాగా స్టేటస్ మధ్యలో యాడ్స్ అనేవి ప్లే చేయడానికి ప్లాన్ చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో గూగుల్ మ్యాప్స్ గురించి వీడియో చేస్తాను. మీకు తెలుసుకోవాలని ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో.